Once again, I welcome you all to our Bible studies. We have been studying missions for the last 14 weeks, and today we are in lesson number 14. Lesson number 14, and the subject is challenges in missions. Challenges in missions. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ సమయంలో మనము మిషన్స్ అనే మిషనరీ సేవ అనే ఆ అంశం మీద మనం ఉన్నాము. అయితే 14 మరి పాఠంలో ఉన్నాము. ఈరోజు మన పాఠం ఏంటంటే మిషనరీ సేవలో సవాళ్ళు. మిషనరీ సేవలో ఎదురయ్యే సవాళ్ళు, ఛాలెంజెస్ ఇన్ మిషన్స్. ఇవి మరి మిషన్స్ అనేది ఒక విధంగా చూస్తే చాలా సులువైనదిగా కనబడుతుంది కదా. మిషన్స్ అంటే చాలా ఈజీగా సులువైనదిగా మనకి కనబడుతుంది. కానీ మరి మిషనరీ సేవ అంటే చాలా కష్టమైనది కూడా. ఈరోజు మన ఛాలెంజెస్ మనం చూస్తున్నాం, అంటే సవాళ్ళు. అంటే మిషనరీ సేవలో మనం ఎదుర్కొనే సవాళ్ళు మనం చూస్తున్నాం. మొదటిగా ఏంటంటే సామాజిక సవాళ్ళు. ద ఫస్ట్ ఇస్ సోషల్ ఛాలెంజెస్. ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ సోషల్, సామాజిక. అంటే మనం అక్కడ పోయినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మనకి ఉంటుంది కదండి. క్రొత్త భాష. ఒక మిషనరీ సేవకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ పోయినప్పుడు అంటే వేరే దేశం పోయినప్పుడు, వేరే రాష్ట్రం పోయినప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది? లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. మనకి భాష అనే మరి మనకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే క్రొత్త భాష కనుక మరి ఆ భాషను ఇంతకుముందు మనం చూసినాం కదా. మిషనరీస్ మరి వాళ్ళ దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ చైనా పోవాలనుకుంటే ముందుగా చైనా మరి భాష వాళ్ళు నేర్చుకునేవారు. ఒకవేళ ఇండియాకి వచ్చే వాళ్ళైతే ఇండియా మరి భాషలు, మరి ఏ రాష్ట్రానికి రావాలనుకుంటారో ఆ రాష్ట్రం భాషను నేర్చుకునేవారు. ఆఫ్రికా వెళ్ళాలంటే అక్కడ భాష నేర్చుకునేవారు. మరి జపాన్ సేవ మరి చేసేవాళ్ళు జాపనీస్ మరి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఈ విధంగా లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ కదండి. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, క్రొత్త భాష. అయితే అది మనం నేర్చుకున్న తర్వాత కూడా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న గ్రామర్ కరెక్ట్గా మనకి తెలియదు. ఎంత నేర్చుకున్నా కూడా మరి అక్కడ లోకల్ పీపుల్ లాగా మనం మాట్లాడలేము. మనం ఇక్కడి నుంచి మరి జపాన్ పోయినాం అనుకోండి, జపాన్ నేర్చుకున్నాం, జాపనీస్ భాష నేర్చుకున్నాం. జాపనీస్ భాష నేర్చుకున్న తర్వాత అక్కడ పోయిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడాలంటే ఫస్ట్ మన ప్రొనౌన్సియేషన్ మనం ఎంత మంచిగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాలంటే కూడా మన భాష అనుగుణంగా మనము ప్రొనౌన్స్ చేస్తుంటాం కదా. కనుక ప్రొనౌన్సియేషన్ ఒకటి, గ్రామర్ ఒకటి, ఇంకా కొన్ని ఉంటాయి. మరి ఎక్కడ ఏ విధంగా ఒత్తిళ్లతో మాట్లాడాలా, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇది మొదటిగా సోషల్ ఛాలెంజ్. ఏంటది? సామాజిక ఛాలెంజ్. దాంట్లో మొదటిది ఏంటి? లాంగ్వేజ్, కొత్త భాష. రెండవది ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్, అంటే సాంస్కృతిక భేదాలు. కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ వేరేగా ఉంటుంది, మన కల్చర్ వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు మన కల్చర్ వేరేగా ఉంటుంది. మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ అంతా వేరేగా ఉంటుంది కదా. వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు తినే పద్ధతులు, వాళ్ళ బయటకు వెళ్ళినప్పుడు కలుసుకుని మాట్లాడుకునే పద్ధతులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే ఆచారాలు. ఈ సాంస్కృతిక భేదాల్లో ఆచారాలు మనం చూస్తాం కదా. కొన్ని ఆచారాలు వాళ్ళ ఆచారాలు వేరేగా ఉంటాయి, మన ఆచారాలు వేరేగా ఉంటాయి. ఇదేంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటాం. ఒక వివాహం తీసుకుందాం. వివాహం తీసుకుంటే మన దేశంలో వివాహము వేరేగా ఉంటుంది, ఇప్పుడు జపాన్ దేశంలో వివాహం వేరేగా ఉంటుంది, అమెరికా దేశంలో వివాహము వేరేగా ఉంటుంది, ఆఫ్రికా దేశంలో వివాహము
వేరేగా ఉంటుంది. అన్ని పద్ధతులన్నీ వేరే వేరేగా ఉంటాయి కదండి. కనుక కల్చరల్ డిఫరెన్సెస్, సాంస్కృతిక భేదాలు. మూడోది ఏంటంటే రిలీజియస్ కస్టమ్స్. మూడోది ఏంటి? రిలీజియస్ కస్టమ్స్ అంటే మత ఆ, మరి అలవాట్లు లేక భేదాలు కూడా ఉంటాయి కదా. మతంలో ఎవరి మతంలో వాళ్ళ అలవాట్లు ఉంటాయి. ఏదైనా చేయాలంటే మరి ఎవరి మతంలో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ దినం హ్యాలోవిన్ డే అనుకుంటా కదా. హ్యాలోవిన్ డే ఎలా? హ్యాలోవిన్ డే అంటే మరి సౌత్ అమెరికా వాళ్ళు చేస్తుంటారు హ్యాలోవిన్. అది అమెరికా దేశంలో బాగా చేస్తుంటారు. హ్యాలోవిన్ అంటే ఏంటంటే మరి వాళ్ళు ఈ స్కెలిటన్ చనిపోయినని జ్ఞాపకం చేసుకోవటం, చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మరి చాలామంది ఇంటి ముందు అన్నీ పెడతారు. ఏది స్కెలిటన్స్ అటువంటి, అంటే కొంతమంది నిజంగా స్కెలిటన్స్ పెడతారు. నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను. మరి అన్ని స్కెలిటన్స్ పెడతారు. ఇంకేం పెడతారు అక్కడ? ఈ స్పైడర్స్ ఉంటాయి కదా, ఏమంటారు స్పైడర్స్ని? సాలపురుగు గూడ్లు, సాలపురుగు అవన్నీ ఆ ప్లాస్టిక్ పెడతారు. ఈ ఫ్రైడేనా? ఓకే. అయితే అవి కొన్ని ఎట్లుంటాయి అంటే చూస్తానికి భయం అవుతుంది వాటిని చూస్తుంటే, ఆ స్కెలిటన్స్ ఇవన్నీ. అయితే ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు. మన దేశంలో అట్లా చేయము కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే కొన్ని దేశాల్లో ఇది చేయరు. ఇప్పుడు ఏమైందంటే ఈ హ్యాలోవిన్ డే అనేది అన్ని దేశాలకి మరి పోతుంది. చాలా దేశాలు కూడా ఇవన్నీ చేస్తున్నారు. పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రెస్ కొనుక్కుంటారు. డ్రెస్ కొనుక్కొని అది వేసుకొని మరి ఆ రోజు వాళ్ళు ఇటు తిరుగుతుంటారు. కనుక ఇవన్నీ భేదాలు అన్నమాట. ఇవన్నీ రిలీజియస్ కస్టమ్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది కదండి. ఆ తర్వాత మనం చూస్తాం. రెండోది ఏంటంటే ఫస్ట్ది సోషల్, సామాజిక. రెండోది ఏంటి? పర్సనల్, వ్యక్తిగతమైన మరి ఛాలెంజ్, వ్యక్తిగతమైన సవాలు, పర్సనల్ ఛాలెంజ్. ఇదేంటంటే మనం ఒక స్థలాన్ని వెళ్ళినప్పుడు మరి అక్కడ మనకి మన సువార్తని వాళ్ళు అడ్డగించవచ్చు వ్యక్తిగతంగా కదా. కొత్త స్థలం పోయినప్పుడు ఇప్పుడు మనము ఒక వేరే దేశం పోయినాం అనుకోండి, ఒక ఆఫ్రికా దేశం పోయినాం. ఆఫ్రికా దేశం వెళ్ళి మనకు సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ వాళ్ళు మీరు ఏం చెప్తుండ్రు అని చెప్పేసి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయరు. కనుక జపాన్ పోతే వాళ్ళు ఒక సువార్తని పట్టించుకోరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా మరి కొన్ని దేశాల్లో ఏమవుతుందంటే పట్టించుకోరు. అయితే కొన్ని స్థలాల్లో ఏమవుతుందంటే అపోజిషన్ అంటే ఏం చెప్తున్నావు అని అట్లా కూడా అంటుంటారు. సెకండ్ ఏంటంటే అపోజిషన్ ఫ్రమ్ ద ఏరియా. ఏంటంటే కొన్నిసార్లు ఆ ఏరియా వాళ్ళు అందరూ వచ్చేసి ఎందుకు మీరు ఎన్ని చెప్తున్నారు అని చెప్పేసి అందరు గుమ్ముగూడి వచ్చి మరి మనల్ని అపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండోది. మూడోది ఏంటంటే కొన్నిసార్లు అక్కడ గవర్నమెంట్లే, కొన్ని దేశాల్లో ఆ గవర్నమెంటే. నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో మనము సువార్త ప్రకటించలేము. నార్త్ కొరియాలో మనం బైబిల్ తీసుకొని వెళ్ళలేము కదండి. సో నార్త్ కొరియాలో సువార్త ప్రకటించలేము. మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తే అక్కడ నార్త్ కొరియా ఏం చేస్తాడు? కిమ్ మనల్ని జైలు వేసేస్తాడు కదా. చైనాలో మనం సువార్త ప్రకటించలేము. ఈ విధంగా కొన్ని దేశాల్లో మనం సువార్త ప్రకటించలేము. మరి కొన్ని ముస్లిం దేశాల్లో మనము సువార్త ప్రకటించలేము. కనుక గవర్నమెంట్ ద్వారా కూడా మనకి ఏముంటుంది, మరి మనకి ఛాలెంజ్ అన్నట్టు. ఏమని? ఛాలెంజెస్, పర్సనల్ ఛాలెంజెస్ అన్నమాట కదా. అయితే మరి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాము.
ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత ఓకే, ఇంగ్లీష్ చదువుకుందామా? Ephesians chapter 6 and verse 12. For we flesh and blood, but against principalities, against powers, against the roots of the darkness of this world, against spiritual wickedness in high places. ఏం చూస్తున్నాం మనం? మన పోరాడేవాడితోని మనుషులతో కాదు కదా. మనం పోరాడే మనుషులతో కాదు, మనం పోరాడే మరి దురాత్మలతో. కనుక మరి మనము స్వార్థకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బాగా ప్రార్థన చేయాలి. వి షుడ్ ప్రే ఫస్ట్ కదండి, బాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ దురాత్మ శక్తులు ఎవరినైతే మనుషులని మరి పట్టుకొని వాళ్ళని పీడిస్తుంటాయో, లేక వాళ్ళని ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఆ ఆత్మలు, ఆ విధంగా దురాత్మలు, సైతాన్ ఆత్మలు ఈ విధంగా మనుషుల్ని మరి నడిపిస్తుంటాయో, అవి పనిచేయకుంటానికి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. సరే, మూడో దానికి వెళ్దాం మనం. మూడోది ఏంటంటే ఎకనామిక్ ఛాలెంజెస్, అంటే మరి ఆర్థిక సవాలు. ఆర్థిక సవాలు మూడోది ఏంటి? ఆర్థిక సవాలు. అంటే మనకందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదండి. మన అందరికి ఏముంటాయి? ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే స్వార్థ సేవలో వెళ్ళినప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందులు మనకి వస్తాయి కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మొదటగా ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎకనామిక్ ఛాలెంజ్లో ఫస్ట్ ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. తర్వాత దాంట్లో రెండోది ఏంటంటే అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కొన్నిసార్లు మన స్థితి ఎట్లయిపోతుందంటే మరి మన కుటుంబాన్ని మనం పోషించలేక మరి అటువంటి స్థితికి వచ్చేస్తాం. అంటే మనం ఒకవేళ మనం సువార్త కొరకు ఇక్కడ వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ సువార్త సేవ కొరకు మనము మరి ఒక ఆఫ్రికా దేశం పోయినాం కదా. ఒక ఆఫ్రికా దేశం పైన ఒక సువార్త ప్రకటిస్తున్నాం. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే కొన్నిసార్లు మనకి ఆర్థిక సహాయము ఉండకపోవచ్చు. అయితే ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం కూడా మనకి మరి అయిపోతుండొచ్చు. ఇక్కడ మన కుటుంబము, మనం విడిచి వచ్చిన కుటుంబము మరి వాళ్ళకి సహాయము కాకుండా వాళ్ళు కూడా బాధలో ఉంటారు కదా. ఇదన్నమాట. సో అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకవేళ మన కుటుంబం మనతోనే ఉన్నదనుకోండి, అటువంటి టైంలో కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కనుక మరి ఎకనామిక్ ఛాలెంజెస్లో ఈ మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు కొన్నిసార్లు మన కుటుంబాన్ని కూడా మనము పోషించలేని మన స్థితిలో మనము ఉంటాం. మూడోది ఏంటంటే ఎకనామిక్ ఛాలెంజ్లో మరి అనేబుల్ టు డూ మిషన్స్ బికాజ్ ఆఫ్ పావర్టీ. అంటే మనం అనుకున్నది నేనేమో చేయాలని చెప్పి మనం అనుకుంటాం కదండి, కానీ మనకి ఆర్థిక సహాయం లేనప్పుడు ఏం చేస్తాం? మనము ఏమీ చేయలేము కదా. అంటే అనుకునేది చేయలేం. అయితే సువార్త అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు, దేవుడు ఆయన సహాయం మనకు చేస్తుంటాడు కదా. కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ పీపుల్, వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ మరి అదర్స్. మరి ఎవరి మీద డిపెండ్ కావాలి? ఎవరి మీద ఆధారపడాలి? మనము దేవుడి మీదే ఆధారపడాలి. దేవుడి మీదే ఆధారపడినప్పుడు దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యం చేస్తాడు. గొప్ప కార్యం చేసి మనకు కావాల్సిన సహాయం ఇస్తుంటాడు. మనకి ఏ విధంగా సేవ ముందుకు చేయాలో మనల్ని నడిపిస్తాడు కదండి. కనుక ఇటువంటి అంటే ఇవన్నీ ఛాలెంజెస్ అన్నమాట. ఇవన్నీ ఛాలెంజెస్, సవాళ్ళు. కానీ
ఈ సవాళ్ళు ఎదుర్కొంటూ మనం సేవ చేయాలి. ఈ సవాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఆగిపోవటానికి వీలు లేదు. 4వ పాయింట్ ఏంటంటే మరి పర్సిక్యూషన్, ఛాలెంజ్ ఆఫ్ పర్సిక్యూషన్ లేక హింస. హింస అదొక సవాల్ కదండి. మనము ఒక స్థలానికి వెళ్తే అక్కడ మన క్రైస్తవుడనే మనకి హింసలు రావచ్చు కదా. నేను చెప్పినా కదా, నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో మనము సువార్త కోసం వెళ్తే అక్కడ మరి మనకేముంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఇమ్మీడియట్గా జైల్లో వేసేస్తారు. ఎందుకు, మనం అసలు క్రిస్టియన్ అని ఫస్ట్ క్రిస్టియన్ అంటేనే అక్కడ జైల్లో వేస్తారు కదండి. కనుక ఈ విధంగా కొన్ని దేశాల్లో మన క్రిస్టియన్ అంటేనే జైల్లో వేస్తారు. రెండవది ఏంటంటే ఈ పర్సిక్యూషన్లో ఎందుకు హింస మనకు వస్తుందంటే, సువార్త ప్రకటించినప్పుడు మనకి ఏమొస్తుంది, హింస వస్తుంది. ఎందుకంటే మా సాతానికి వాడికి యేసుప్రభు అంటే ఇష్టం లేదు కదా. సాతానికి సువార్త అంటే ఇష్టం లేదు. సాతానికి మరి మనుషులు మరి వారి పాపాలను క్షమింపబడి యేసుప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరలోక రాజ్యంలో ప్రవేశించటము సాతానికి అస్సలు ఇష్టం లేదు. కనుకనే సాతాను ఏం చేస్తాడు, హింసిస్తాడు, వాడు నాశనం చేస్తాడు. అది మరి జాన్ ఒక మాట చదువుకున్నాము. జాన్ చాప్టర్ 10:10. జాన్ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. దొంగ దేనికి వస్తాడో, దేని కొరకు వస్తాడో అక్కడ ఉన్న చదువుతాం. చదవండి. జాన్ 10:10. దొంగ దొంగతనం దేని కొరకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వచ్చును చాలు. కనుక సాతాను దేని గురించి వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. అంటే మనుషులను దొంగతనం చేయడానికి వస్తాడు. మనుషులను దొంగతనం చేసి ఏం చేస్తాడు? మనుషుల్ని యేసు ప్రభు నమ్మకుండా చేస్తాడు అనమాట. వాడి పని అది. మనుషులను యేసు ప్రభుని నమ్మకుండా వాడు దొంగతనం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. మనుషుల్ని హత్య చేస్తుంటాడు కదండి. మరి ఏదో రీతిగా మనుషులు కొట్టుకొని చావాలా, వాడి పని అది కదండి. మనుషులు కొట్టుకొని చావాలి కదా. మూడోది ఏంటి? నాశనం. ఇది మనం కొన్ని దేశాల్లో చూస్తున్నాం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్, అదేమవుతుంది, రష్యా ఉక్రెయిన్ అంతా నాశనం అయిపోతుంది కదండి. కనుక ఈ విధంగా మరి సాతాను మన ఆ విధంగా ప్రేరేపణ చేస్తుంటారు. కనుక చాలా దేశాల్లో మనం చూస్తున్నాము ఈ విధంగా మరి చంపుకుంటున్నారు, చనిపోతున్నారు కదండి. మరి పర్సిక్యూషన్ అన్నమాట. ఇదేంటంటే మనము సువార్త ప్రకటిస్తే మనకి శ్రమ. అయితే మరి పౌలు ఏమంటాడు? అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అదే ఎంత మంచి మాట కదా. ఏమంటాడు? అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అంటే అంత బాధ. ఆయన పౌలు ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సువార్త ప్రకటించాలి. అనేక స్థలాలు వెళ్ళి సువార్త ప్రకటించాలి. యెరూషలేము నుంచి తను వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు కదండి. యెరూషలేము మరి అనేక స్థలాలు వెళ్ళి మరి యూరప్కి వెళ్ళిపోయి యూరప్లో కూడా సువార్త తను చేసినాడు కదండి. రోమ్, ఇటలీకి వెళ్ళిపోయినాడు, స్పెయిన్కి వెళ్ళిపోయినాడు కదా, గ్రీస్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏమున్నాయి? ఏరోప్లేన్ లేదు, ఏమీ లేదు కదండి. గుర్రం మీద లేక మరి షిప్లో వెళ్ళిపోవడం అంతే. వెళ్ళిపోయి తను గొప్ప సేవ చేస్తున్నాడు. మూడోది ఏంటంటే పర్సిక్యూషన్ టు క్రిస్టియానిటీ. మూడోది ఏంటంటే బికాజ్ యూ బిలాంగ్ టు ఏ డిఫరెంట్ రిలీజన్. అంటే కొంతమందికి ఏంటంటే మనం సువార్త ప్రకటించినప్పుడు అక్కడ సువార్త అనేది వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే మా దేవుడు వేరే, లేక
మా మతం వేరే అని వాళ్ళకు ఉంటుంది కదా. జపాన్లో మరి ఒక సేవకుడు పాపం 30 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఆయనకి ఏం కాలేదంట. ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభుని నమ్మలేదు. 30 సంవత్సరాలు సేవ చేస్తే కూడా ఒక్క మనిషి కూడా మరి ఆయన మాట వినలేదు. మళ్ళీ ఆయనని వ్యతిరేకించలేదు, కానీ ఆయన చెప్పేది నమ్మలేదు. ఆయన చాలా బాధతో మరి చెప్పినాడంట, నేను 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, కానీ మరి ఎవరు మారు మనసు పొందలేదు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? విత్తనం వేస్తున్నాడు. అదేమవుతుందంటే ఒకరోజు ఫలిస్తుంది. ఒకరోజు వస్తుంది. ఏంటంటే మరి ఏదో ఒక రీజన్, ఏదో ఒక టైంలో దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అవును కరెక్ట్ కదా అని చెప్పేసి ప్రభుని నమ్ముకుంటారు, సొంతంగా నమ్ముకుంటారు అప్పుడు కదండి, వాళ్ళు సొంతంగా నమ్ముకుంటారు. కనుక మరి ఈ విధంగా పర్సిక్యూషన్ టు క్రిస్టియానిటీ, పర్సిక్యూషన్ కదండి, ద ఛాలెంజ్ ఆఫ్ పర్సిక్యూషన్, సవాలు కదండి, హింస యొక్క సవాలు. ఇంకోటి ఇందాక నేను చెప్పినాను, ఎకనామిక్ ఆర్థిక ఇబ్బందులు. మరి నేను చెప్పినాను కదా, కొన్నిసార్లు మరి ఏంటది సువార్త సరిగా చేయలేం. ఎందుకు చేయలేరంటే మరి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్? కొన్ని జాగాలలో సరైన మంచినీళ్ళు కూడా లేవు. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఏం లేవు, సరైన వాటర్ లేదు, వాళ్ళకి మంచి వాటర్ అనేది లేదు. కనుక మరి అటువంటిప్పుడు అదే నీళ్ళు, వాళ్ళు తాగే నీళ్ళే కాకుండా సేవ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ ఎలక్ట్రిసిటీ లేదు కొంతమందికి, కొన్ని స్థలాల్లో ఏం లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, సరైన ఇండ్లు లేవు. కొన్ని ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ గుడిసెలలో జీవిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ లేవు, కూడా లేవు, హాస్పిటల్స్ లేవు. కనుక ఇవన్నీ మరి ఛాలెంజెస్ అన్నమాట. సరే, ఐదో పాయింట్లోకి వెళ్దాం మనం. ఐదో పాయింట్ ఏంటంటే సైకలాజికల్ ఛాలెంజెస్ అంటే మానసిక సవాళ్ళు. ఈ మానసిక సవాళ్ళు ఏంటంటే మరి మనం విలియం కేరీ అనే భక్తుడి గురించి మనకు తెలుసు కదా. విలియం కేరీ అనే భక్తుడు తను సేవ చేస్తున్నాడు. మరి ఇంగ్లాండ్ దేశం నుంచి తను కలకట్టాకు వచ్చి కలకట్టాలో తను సేవ చేయటము జరిగింది. అయితే తన భార్య అస్సలు ఆమెకి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇండియాకి రావాలంటే ఇంట్రెస్ట్ లేకుండే. మరి చివరికి ఏమైపోతుంది, ఆయన భార్య ఒక పిచ్చి ఆమెలాగా, అంటే పిచ్చి అనేది వచ్చేస్తాం. అంటే ఆలోచన చేసి ఆ విధంగా మరి అయినప్పుడు మరి భర్తకి ఏమొస్తుంది, అప్పుడు ఏమైతే భర్త కూడా మానసికంగా ఎంతో ఒత్తిడి వచ్చేస్తుంది కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ విలియం కేరీ అనే భక్తుడు ఆయన సువార్త సేవ చేసినప్పుడు తన కుమారుడు చనిపోయినప్పుడు కుమారుని పాతి పెట్టడానికి ఎవరు సహాయం రారు. ఆయన ఒక్కడే గుంత దవ్వి ఆ కుమారుని అక్కడ సమాధి చేస్తాడు. ఎంత భయంకరమైన సంగతి కదా. ఆయన సొంత కొడుకు, ఆయన భార్య చూస్తుంది, తట్టుకోలేక ఆమె పిచ్చి తప్పింది కదండి. కనుక దేవుని బిడ్డలారా, సైకలాజికల్ అంటే మానసిక ఒత్తిడులు ఎక్కువైపోతాయి. మానసిక ఒత్తిడులు ఎక్కువైపోతాయి కదండి. కనుక కొంతమంది ఏమవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన మానవులం, మనం ఎంత దేవుని సేవకుడు అయినా కూడా ఏమవుతుంది, మనము మానవులం. కనుక మరి కొన్నిసార్లు మనం ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోయి
డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా, డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నిరాశ, డిప్రెషన్ అంటే ఏంటి? నిరాశ, ఇంకా ఆశ లేని జీవితం, ఇంకా అంటే జీవితం మీద ఏమవుతుంది? ఆశ పోతుంది అన్నమాట కదా. డిప్రెషన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే లోన్లీనెస్ ఫీల్ అవుతారు. లోన్లీనెస్, నేను ఒక్కనే ఉన్నాను కదా కదండి, నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పేసి కొన్నిసార్లు మరి ఆ విధంగా కొంతమంది ఫీల్ అవుతుంటారు కదండి. కనుక దేవుని పిల్లారా, మరి కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మన ఏలియా గురించి మనం చూస్తాం. ఏలియా మరి ఎవరు? ఆహాబ్ భార్య జెజబెల్ ఏలియాని ఏమంటుంది? వార్నింగ్ ఇస్తుంది, రేపటి కల్లా నిన్ను ఖతం చేస్తా అంటుంది. ఎవరిని? ఏలియాని. ఏలియా ఎంత గొప్ప సేవకుడు కదండి, ఎంత గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. కానీ ఆమె మాట వినేటప్పటికీ ఏమైపోయింది? దానికి భయం అయిపోయింది. భయం అయిపోయి పరిగెత్తి గుహంలో దాచుకుంటాడు. గుహలో దాచుకుంటే దేవుడు అడుగుతాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు కదండి. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఏమంటాడు? నేను ఈ విధంగా నువ్వు చెప్పినట్టు వాళ్ళందరినీ నేను నాశనం చేసిన, బయలుదేవత యొక్క మరి ప్రవక్తలందరినీ నేను నాశనం చేసిన, ఇప్పుడు నా బ్రతుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి దేవుడితో మాట్లాడుతుంటాడు. నేను ఒక్కరినే అయిపోయినా, నీకు సేవకి నేను ఒక్కరినే ఇప్పుడు అయిపోయినా, నా బ్రతుకు ఇట్లా అయిపోయిందంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు ఒక్కడే కాదు, నాకు ఇంకా 700 మంది ఉన్నారు అంటాడు కదా. అంటే దేవునికి తెలుసు, ఆయన నమ్మే వాళ్ళు ఎక్కడ ఉన్నారో దేవునికి తెలుసు. కనుక ఏలియా అంత గొప్ప మరి సేవకుడు ఏమంటున్నాడు? నేను ఒంటరి వాడిని అయిపోయినాను. కనుక కొన్నిసార్లు మన జీవితంలో ఏమొస్తుంది? లోన్లీనెస్ కదండి. నేను ఒక్కడిని అయిపోయినా, నేను ఏకాకిని అనే స్థితికి వచ్చేస్తాను కదా. నేను ఏకాకిని కదా. కీర్తనలో ఒక చోటు ఉంటుంది, 26లోనా ఎక్కడో 16 వచ్చిన ఎక్కడో ఉంటుంది, నేను ఏకాకిని అని చెప్పేసి మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా లోన్లీనెస్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది కదండి. రెండవది ఏంటంటే సోషల్ విత్డ్రాయల్. సోషల్ విత్డ్రాయల్ అంటే ఏంటంటే మరి మనుషులను కలవకుండా ఒంటరిగా కదండి, ఒంటరిగా ఉండిపోవటము, అది సోషల్ విత్డ్రాయల్ అన్నమాట. ఎవరిని కలవకుండా ఉండటం, ఎవరిని కలవకుండా ఉండటము, నాకు ఎవరితో పని లేదు అని వాళ్ళు ఇంట్లో ఒక్కలే ఉంటారు, ఎవరితో మాట్లాడరు. అటువంటిది ఆ స్థితికి వచ్చేస్తామంట. ఎవరైనా వచ్చి కలిస్తే కూడా కలుస్తానికి ముందుకు రారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అంటే ఇవి ఛాలెంజెస్ అన్నమాట, అందరికి వస్తాయని కాదు కదండి. ఇవి విన్నప్పుడు ఇంకా స్వార్థ సేవలు ఎంత కష్టాలు ఉంటే ఇంకా స్వార్థ సేవ ఎందుకు అని అర్థం కాదు. ఏంటంటే ఇవి కొన్ని ఛాలెంజెస్ మనకు వచ్చే కొన్ని ఛాలెంజ్. ఇటువంటి ఛాలెంజెస్ మన అనుదిన జీవితంలో కూడా మనకి రావచ్చు. ఇవన్నీ చెప్పినవి కూడా మనకి డే టు డే లైఫ్లో కూడా మనకి రావచ్చు కదా. కనుక డిప్రెషన్ ఒకటి. రెండోది ఏంటి? సోషల్ విత్డ్రాయల్ అంటే ఎవరితో సంబంధము, అందరితో సంబంధము తెంపుకొనుట కదండి. ఎవరినో కలవకుండా ఇంకా నాకు ఎవరొద్దు అనే స్థితికి, దానికి వెళ్ళి బయటకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా. కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని తప్పకుండా మరి ఏం చేస్తాడండి? మనల్ని ఆ స్థితిని బయటికి తెస్తాడు. ఈ సైకలాజికల్గా మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమిటంటే మనకి నిద్ర అనేది పోతుంది కదండి. ల్యాక్ ఆఫ్ స్లీప్ కదండి, నిద్ర అనేది మనకు పోతుంది. తర్వాత ఏమవుతుంది? మనకి ఆ పని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా. పని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది.
మనం చేయాలనుకున్న పని చెయ్యం. మనం సువార్త సేవ చేయాలంటే మనం చేయకుండా ఆ విధంగా మనము అయిపోతాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం మనము? ఛాలెంజెస్ ఇన్ మిషన్స్. సువార్త సేవలో లేక మిషనరీ సేవలో సవాళ్ళు. మొదటిగా ఏంటి? సోషల్ ఛాలెంజెస్ లేక సామాజిక సవాళ్ళు. రెండవది పర్సనల్ ఛాలెంజెస్, వ్యక్తిగతమైన సవాళ్ళు. మూడవది ఎకనామిక్ ఛాలెంజెస్, అంటే ఆర్థికమైన మరి సవాళ్ళు. నాలుగవది పర్సిక్యూషన్ అనే ఛాలెంజ్ ఆఫ్ పర్సిక్యూషన్ టు క్రిస్టియానిటీ, అంటే హింస కదండి, హింస యొక్క సవాల్. ఐదవది ఏంటంటే మానసిక సవాలు లేక సైకలాజికల్ ఛాలెంజ్. కనుక దేని పిల్లారా, ఇవన్నీ 5 పాయింట్లు మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము. అయితే మన కన్క్లూజన్లో కదండి, ముగింపులో ఏం నేర్చుకుంటాం మనం? ఏం చేయాలంటే మన విశ్వాసం మనము పోగొట్టుకోవద్దు. మన జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన సువార్త సేవలో ఉన్నప్పటికీ, లేక మన వ్యక్తిగత మన ఇంటి పనిలో మనం ఉన్నప్పటికీ, ఏది మన జీవితంలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మనము కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు కదండి. మనం ఎవరు? క్రిస్టియన్స్ అంటే ఏంటి? మన విశ్వాసం ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉన్నది కదండి. యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో, మీరు దేవుని మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని విశ్వాసం ఇచ్చి ఉన్నారు, నా మీద కూడా విశ్వాసము ఉంచుడి. కనుక ఆ విశ్వాసం అని పోగొట్టుకోదు కదండి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నేను మంచి పోరాడంటే ఈ సువార్త సేవ అనేది ఏంటి? మంచి పోరాటం. ఎందుకంటే ఈ సువార్త సేవలో మనం ఎవరితో పోరాడుతున్నాం? ఇందాకనే మనము ఎఫ్ఎస్సి 6:12 మనం చదువుకున్నాం. అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. కనుక ఈ సువార్త సేవలో ఈ పోరాటం, మంచి పోరాటం అంటే ఏంటి? ఇతరులకు మంచి చెప్పటం, ఇతరులని మంచిగా ఉండమని చెప్పటం, ఇతరులను చెడు నుంచి బయటికి తేవటం కదండి. ఇతరులకు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో మరి వాళ్ళకి స్థానము ఇవ్వటానికి మనం చేసే ప్రయత్నం. ఇది మంచి పోరాటం. మంచి పోరాడితిని. తర్వాత ఏమంటున్నాడు? నా పరుగు అంటే నాకు ఇచ్చిన రేస్ నేను కంప్లీట్ చేసిన అంటున్నాను. నా పరుగు నేను ఏం చేసినాను? నా కళ ముట్టించింది అంటే నేను కడ వరకు నేను వచ్చినాను అంటున్నాను కదండి. తర్వాత విశ్వాసము కాపాడుకుంటుంది. మన జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యం కదండి. విశ్వాసం మనము కోల్పోవద్దు. కనుక మరి పౌలు భక్తుడు చెప్తున్న పౌలు భక్తుడు ఎన్ని కష్టాలు పొందినాడు కదండి. మరి ఆయన కష్టాలు మనం చూస్తే మనకు తెలుసు కదా. ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. ఏంటది? 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 33 వరకు మనము నేర్చుకున్నాం కదా. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ అను మరి పొందుకున్నాడు కదా. 2 కొరింథియన్స్ 11th chapter 23 to 33 జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి. 2 కొరింథియన్స్ 11th chapter చదువుతారు బ్రదర్. 23 to 33. వారు విశేషంగా ఆయన ఏం చేశాడంట? ప్రయాసపడ్డాడు. అనేక పర్యాయములు
జైల్లో పడ్డాడు. దేనికోసము? సువార్త కొరకు. అపమిత్రముగా దెబ్బలు తిన్నాడు. చాలా సార్లు దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడంట. ఒకసారి రాళ్ళతో కొట్టిన, రాళ్ళు కొడుతుంటే ఎట్లుంటుందండి? రాళ్ళతో కొట్టబడ్డాడు. తర్వాత ముమ్మారు ఓడ పగిలి, అంటే ఓడ పోయిందంటే ఇంకేది, ఇక నీళ్ళలో మునిగిపోయే ఛాన్స్ అనమాట. అయినప్పటికీ దేవుడు కాపాడు. చూడండి, అంటే ఇవన్నీ కష్టాలు వస్తుంటాయి, కానీ దేవుడు ఏం చేసినాడు? రాళ్ళతో కొడితే కూడా కాపాడ్డాడు. మరి ఆయన బతికిండు కదండి. తర్వాత ఒక రాత్రి పగళ్ళు చూడండి సముద్రంలో గడిపినాడంట. అంటే రాత్రి పగలు మరి ఏమి లేదు, నీళ్ళలో ఉన్నాడు. రాత్రి పగలు అంటే 24 hours, 24 hours మరి నీళ్ళల్లో తను ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే మరి ఈ విధంగా. తర్వాత ఇంకేమంటున్నాడు? అనేక పర్యాయములు ప్రయాణములోను, అనేక ఆపదల్లోనూ, దొంగల చేత కూడా ఆయనకి ఆపదలోను, ఇంకే నా స్వజనులు అంటే ఆయన సొంత, ఆయన ఏ గోత్రము? బెన్యామీన్ గోత్రం కదా. బెన్యామీన్ గోత్రం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆయనని హింసించినారు. ఎందుకంటే ఆపదలోను, ఇంకేంటి అన్య జనులు కూడా ఆయన ఏం చేసినారు? ఆపదలోను, పట్నంలోను, అరణ్యంలో, సముద్రంలో, అన్ని ఆపదలే. స్వజనుల చేత ఆపద, డేంజర్. ఇంకేంటి? సిటీలో డేంజర్. మరి ఇంకెక్కడ? మరి అరణ్యంలో, డెజర్ట్లో డేంజర్, సముద్రంలో డేంజర్. కపట సహోదరులు అంటే పౌలు గారు ఏం లేదు, మనం ఇక్కడ కలుసుకుందాం రండి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేసి ఆయనని చంపటానికి చూసిన వ్యక్తులు అనమాట. కపటం కదండి. మనసులో ఒకటి పెట్టుకొని, హృదయంలో ఒకటి పెట్టుకొని, మనసులో అంటే పెదవులతో ఒకటి మాట్లాడి ఆయన చంపాలని ఎంతోగా చూసినారు కదండి. మన బైబిల్లో చూస్తాం. ఎట్లా అంటే మరి వాళ్ళు యూదులే, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే కొంతమంది మరి ఇది చేస్తారు. ఒక కంకణం అంటారు కదా, కంకణం కట్టుకున్నారంటారు. ఏంటది? ఆయన చంపిన దాకా మేము భోజనం చేయం, ఫాస్టింగ్. చూడండి, ఆయన చంపిన దాకా మేము ఆహారము తీసుకోమని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటారు కదండి. ఎటువంటి డెసిషన్ అంటే చంపడానికి డెసిషన్. అంటే ఇటువంటి అన్నీ తను మరి దాటుకొని ఇచ్చినాడు. ఆ తర్వాత అయిపోయిందా? కనుక ఇవన్నీ ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా ఇంకేంటి? ఆకలి దప్పులు కదండి. ఆకలి దప్పులు అంటే మరి ఎన్ని రోజులు అట్లా ఆకలి దప్పుల చేత తను ఆహారం లేకుండా ఉన్నాడో మరి మనకు తెలియదు కదండి. ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసం, తర్వాత చలితోను, దిగం అంటే సరైన బట్టలు కూడా లేకుండా కదండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కొన్ని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? మరి ఆయన శ్రమలు. కనుకనే 2 తిమోతి 4th chapter 7th verse ఒక్కసారి చదవండి. మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ 4:7. I have fought a good fight. I have fought a good fight. I have finished my course. I have finished my course అంటే I have finished my race అన్నమాట. తర్వాత kept the faith. I have kept the faith అంటే I have not lost the faith కదండి. అంటే
ఆ విశ్వాసం నేను కాపాడుకున్నాను. కనుక మన జీవితంలో మనకి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వచ్చినప్పుడు విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా విశ్వాసం మనం ఏం చేయొద్దు, కోల్పోవద్దు. యేసయ్యను మనం వదిలిపెట్టొద్దు, దేవుని వదిలిపెట్టొద్దు, అటువంటి పనులు చేయొద్దు. మనం ఏం చేయాలండి, దేవుని హత్తుకునే మనము జీవించాలి. సెకండ్ది, ఫస్ట్ది ఏంటి, డోంట్ లూజ్ ఫెయిత్. కన్క్లూజన్లో డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, we must not forget our dedication. డెడికేషన్ కదండి, మన సమర్పణ మనము మర్చిపోవద్దు. మనము దేవునికి సమర్పించుకుంటాం కదండి, యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం, మన జీవితం ఆయనకి సమర్పించుకుంటాం. కష్టం వచ్చినప్పుడు నాకు దేవుడు వద్దు, ఎవరు వద్దు అని చెప్పేసి మనము చేయటానికి వీల్లేదు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవుడితో మరి మనకి కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవునితో చేసిన మరి నిబంధన ఏంటి, నేను దేవునితో చేసిన ఒప్పందం ఏంటి, నా సమర్పణ ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకొని మరి మనము ఆ విధంగా ఉండాలి. కనుక సమర్పణ, మన సమర్పణ చాలా ప్రాముఖ్యం కదండి. సమర్పణ ఏం చేసుకోవాలి, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. Romans chapter 12 and verse 1. We must not forget our dedication. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనిచున్నాను. అంటే డెడికేట్ యువర్ లైఫ్ అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, మీ జీవితం ఆయనకి సమర్పించుకున్నది అంటున్నాడు. ఇంగ్లీష్లో చదవండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో చదవండి. రోమన్స్ చాప్టర్ 12 and verse 1. I beseech you by the mercies of God that you present your bodies as a living sacrifice. అంటే లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగం అంటే మన జీవితము కదండి. ఏ విధంగా మరి సాక్రిఫైస్, అబ్రహాం ఏం చేసిండు, ఆయన కుమారుని సమర్పించినాడు కదండి. అయితే దేవుడు మన జీవితం మళ్ళీ మనము మన శరీరాన్ని అడగట్లేదు ఆయన, కానీ మన శరీరం ఎప్పుడు ఏ విధంగా ఉండాలంట, ఆయన కొరకు సమర్పించబడిన ఆ విధంగా మనం జీవించాలి. లివింగ్ సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్, holy and acceptable unto God, which is your reasonable service. కనుక మనము మన జీవితము దేవునికి సమర్పించుకున్నాము కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ఆ సమర్పణ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. we should not forget our dedication. థర్డ్ పాయింట్ ఏంటంటే, we must have perseverance. మనకేముండాలి, పట్టుదల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండాలి, పట్టుదల. మన జీవితంలో పట్టుదల చాలా ప్రాముఖ్యమైనది. పట్టుదల, ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం, అది కాకపోతే ఇది కావట్లేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోవటము కరెక్ట్ కాదు కదండి. ఆ పని మనం కంప్లీట్ చేయాలి. కనుక పర్సివరెన్స్ అంటే పట్టుదల. మన జీవితంలో పట్టుదల ఉండాలి, దేవుని సేవలో పట్టుదల ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో పట్టుదల మనకి ఉండాలి. కనుక ఎఫెసియన్స్ చాప్టర్ 6 and verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 and verse 18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రతి ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన ఏ విధంగా మనం ఉండాలంట, పూర్ణమైన పట్టుదల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్సివరెన్స్ కదండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు
మెలకుగా ఉండాలి అంటే పట్టుదల ఉండాలి. మన ప్రార్థనలు ఏముండాలి, మనకి పట్టుదల ఉండాలి. ప్రార్థన మనం ఏదో ఒక అంశం మీద ప్రార్థన చేసినాము, దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఇంకా దేవుని వదిలిపెట్టేసి లేక ఆ ప్రార్థన వదిలిపెట్టి కాదు, పట్టుదలతో ప్రార్థన చెయ్యాలి మనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఫర్ ఎవ్రీథింగ్ వి షుడ్ హావ్ పర్సివరెన్స్ అంటే ఏంటది, పట్టుదల మనకి ఉండాలి. కనుక ఈ ఛాలెంజెస్ ఏంటి వల్ల మన లెసన్ ఏంటి వల్ల లెసన్ నెంబర్ 14 మిషన్స్లో ఛాలెంజెస్ అండ్ మిషన్స్ కదా. ఏంటది, మిషనరీ సేవలో సవాళ్ళు. ఈ సవాళ్ళు వచ్చినప్పుడు మనము వదిలేసి వెళ్ళిపోవటము కాదు. మనం ఏం చేయాలండి, పట్టుదలతో ప్రార్థనలో దేవా నాకు సహాయం దయచేయి, లార్డ్ బీ విత్ మీ, లార్డ్ హెల్ప్ మీ అని ఆయనను వదిలిపెట్టొద్దు. దేవుని మనము వదిలిపెట్టొద్దు. మన పట్టుదలతో దేవుని ప్రార్థించాలి. పట్టుదలతో దేవుని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఈ ఛాలెంజెస్ గుండా మనం పోవటానికి మనకు సహాయం చేస్తాడు. సో వెన్ వి ప్రే విత్ పర్సివరెన్స్, గాడ్ విల్ గైడ్ us and lead us through these challenges. May God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.